అమ్మ కడుపులో బిడ్డగా ఎదిగి పరిపూర్ణమై శిశువుగా రూపుదిద్దుకొని మన లోకంలోకి వచ్చేందుకు నవమాసాలు గడువు ఉంది. మరి ఈ గడువుకు ముందుగానే నిర్దేశిత కాల వ్యవధికి ముందుగానే ఈ లోకంలోకి వస్తే ఆ పసిగుడ్డకు అనేక సమస్యలు ఉంటాయని పీడియాట్రిక్ వైద్య నిపుణులు ఖమ్మంలోని ఎర్రమంచిలి పాలిక్లినిక్ వైద్యురాలు డాక్టర్ వై నాగమణి అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 13.5 మిలియన్ల మంది చిన్నారులు నెలల నిండక ముందే పుడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదికలు వెల్లడిస్తున్నాయని డాక్టర్ నాగమణి తెలిపారు. నెలలు తక్కువగా పుట్టిన చిన్నారులకు ఏ రకమైన సమస్యలు వస్తాయో తెలుసుకునేందుకు డాక్టర్ నాగమణి సూచనలు సలహాలు మీకోసం. నమస్తే, వెల్కమ్ టు కెరటన్ న్యూస్. పరిపూర్ణమైన శిశువుకు ప్రతిబంధకం ఫ్రీ టర్న్ అంటే అసలు వాస్తవంగా ప్రతి సహజంగా జరిగేటువంటి అంశాల్లో, ప్రకృతి ధర్మంగా జరిగేటువంటి అంశాల్లో పిందె కాయగా మారడానికి, కాయ పండుగ పరిపక్వం చెందడానికి కొంత సమయం అనేది, కొన్ని రోజుల పాటు అనేది పడుతుంది. అలాగే అమ్మ కడుపులో ఉన్నటువంటి నలుసుగా ఉన్నటువంటి పిండం పరిపూర్ణమైన శిశువుగా ఎదగటానికి, సంపూర్ణమైన లక్షణాలతో, తెలివితేటలతో బిడ్డ ఈ లోకానికి రావడానికి కొంత సమయం పడుతుంది. అలా కాకుండా ప్రకృతి విరుద్ధంగా నెలల తక్కువగా చిన్నారులు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్గా ఉన్నటువంటి ఎలమంచిలి పాలిక్లినిక్ హాస్పిటల్ నుండి ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ వై నాగమణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అసలు ప్రీ టర్మ్ బేబీకి సంబంధించి ఈ మధ్యకాలంలో మీరు ఒక అవగాహన కార్యక్రమం ఖమ్మంలో చేపట్టారు. చాలా మంచి స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అసలు ప్రీ టర్మ్ బేబీ అంటే ఏంది, ఎందుకు వాళ్ళు నెల తక్కువగా పుడతారు, దానికి సంబంధించి ఒకసారి అవగాహన. ప్రీ టర్మ్ బేబీ అంటే నెలలు సుమారు 40 వారాల తర్వాత జన్మించే శిశువుల్ని నెలలు నిండిన శిశువుగా పరిగణిస్తారండి. 37 వారాల కంటే ముందు పుట్టిన ఏ శిశువు అయినా ప్రీ టర్మ్ బేబీ అంటారు. సో మనకి 24 వారాల నుంచి 28 వారాల మధ్య పుట్టిన శిశువుల్ని వెరీ ప్రీ టర్మ్ బేబీస్ అని, 28 నుంచి 32 వారాల మధ్యలో పుట్టిన వాళ్ళని మిడ్ ప్రీ టర్మ్ అని, 34 నుంచి 37 వారాల మధ్యలో పుట్టిన వాళ్ళని లేట్ ప్రీ టర్మ్ బేబీస్ అని WHO డెఫినిషన్ ఇవ్వటం జరిగింది. రీసెంట్గా నవంబర్ 17న ఆ ప్రీ టర్మ్ బేబీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరిగింది ప్రపంచవ్యాప్తంగా. దీనికి కారణాలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు ప్రతి సంవత్సరం 13.5 మిలియన్ పిల్లలు ముందుగా పుడతారు, అంటే 37 వారాల కంటే ముందు పుడతారు. వీళ్ళకి ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల అలా ముందు పుట్టడం, కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా జరుగుతుంది. దీని గురించి
అంటే వీళ్ళలో ప్రత్యేకమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావటం, పుట్టగానే శ్వాస తీసుకోవటానికి కొన్ని ఇబ్బందులు ఉండటం, తర్వాత వాళ్ళు పాలు తల్లి రొమ్మును పట్టి పాలు తాగలేకపోవటం, వాళ్ళ శరీర ఉష్ణోగ్రతని వాళ్ళే మెయింటైన్ చేసుకోవాలి, టెంపరేచర్ కంట్రోల్ని చేసుకోలేకపోవటం. సో ఇలాంటి ఇబ్బందులు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావటం అనేవి మామూలు అంశాలు. ప్రీటర్మ్ బేబీస్కి రిస్క్ ఎక్కువగా ఉండే అంశాలు. సో ఇప్పుడు ఉన్న వైద్య పరిజ్ఞానంలో ప్రీటర్మ్ బేబీ సర్వైవల్ అనేది ఇదివరకు 30-40% ఉంటే, వాళ్ళు ఎన్ని వారాలకు పుట్టారనే దాన్ని బట్టి ఆ సర్వైవల్ ఛాన్సెస్ కూడా పెరుగుతూ పోతున్నాయి. సుమారు ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఉదాహరణకి 24 వారాలకే పుట్టిన బేబీ 45% బతికే అవకాశం ఉంటుంది. అలాగే 28 నుంచి 32 వారాలు మధ్యన పుట్టే బేబీకి సుమారు 60-70% బతికే అవకాశం ఉంటుంది. 34 నుంచి 37 వారాల మధ్యలో పుట్టిన శిశువులకి, ప్రీటర్మ్ బేబీస్కి సుమారు 70-85% బతికే సర్వైవల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో సర్వైవల్ రేట్ ఇంప్రూవ్ పోతూ ఉండటానికి మన వైద్యంలో వస్తున్న మార్పులు, అభివృద్ధి, టెక్నాలజీ అండ్ కేర్ అనేది మెయిన్గా చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ ప్రీటర్మ్ బేబీస్ ముందుగా పుట్టడానికి కారణాలు ఏంటి అన్నవి మనం విశ్లేషించుకుంటే, మోస్ట్లీ మెటర్నల్ కాజెస్ ఉంటాయి. అది తల్లి కారణాల వలన శిశువులు ముందుగా పుడతారు. అంటే మెటర్నల్ కాజెస్ అనేవి తల్లికి ఏదైనా బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉండటం, గర్భాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉండటం, తల్లికి కనుక డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఉండటం, అలా కాకుండా కొన్ని తల్లి ఉండవలసిన దానికంటే ఎక్కువ బరువు ఉండటం, అంటే ఒబేసిటీ అంటాం, ఉండటం, తల్లి రక్తహీనతతో ఉండటం అంటే ఎనీమియా. మనకు తెలుసు మన దేశంలో 58% మంది ఆడవాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఏదో ఒక పోషకాహార లోపంతో 75% మంది బాధపడుతున్నారు. ఇంత హై మాల్న్యూట్రిషన్ ఉండవలసిన బరువు కంటే కూడా తక్కువగా ఉంటున్నారు. అట్లాగే తల్లుల్లో చిన్న వయసులోనే వివాహం జరగటం కూడా ఒక పెద్ద కారణంగా మన భారతదేశంలో ముందుకు వస్తుంది. అంటే బరువు తక్కువ పిల్లలు పుట్టడానికి యంగ్ వయసులో పెళ్ళిళ్ళు అవ్వటం, తల్లి వయసు కూడా చిన్నది అవ్వటం, తల్లి బరువు లేకపోవటం, తల్లి ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయలేకపోవటం, రక్తహీనత, ఇన్ఫెక్షన్స్, షుగర్, డయాబెటీస్, ఇంకా బీపీ, గర్భిణీ సమయంలో వచ్చే బీపీ, ఇవన్నీ కూడా ముఖ్య కారణాలుగా ఉంటాయి. వీటిని ఒక్కొక్కటి మనం తల్లికి ఇవాళ రేపు అవగాహన పెరిగింది. రోజు పేపర్లో మీరు హెల్త్కి సంబంధించిన ఏదో ఒక న్యూస్ చూస్తూనే ఉంటారు. సో ఈ మధ్యకాలంలో మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని, పెళ్ళి అవగానే లేదంటే పెళ్ళి అవ్వటానికి ముందే యువతరానికి, ఆడవాళ్ళు కావచ్చు, వుడ్ బీ పేరెంట్స్కి మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఆర్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేయటం, కొన్ని క్లినిక్స్లో ఏర్పాటు చేయటం జరిగింది. అంటే వాళ్ళకి అవగాహన పెంచడానికి, అంటే ఒక హెల్దీ శిశువుని కనడానికి ఎలాంటి పరిస్థితులు కావాలి, వాళ్ళు ఎలాంటి అలవాట్లతో వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి మానసికంగా, ఆర్థికంగా అనేది కూడా ఇవాళ రేపు ప్రాథమికంగా ముందుకు వస్తుంది. ఇప్పుడు ప్రీటర్మ్ బేబీస్ విషయానికి మళ్ళీ వస్తే కనుక 24 వారాల్లో పుట్టిన బేబీస్ లేదంటే 28 వారాల్లో పుట్టిన బేబీస్కి ఇప్పుడు పాపులర్గా ఉన్న మెకానిజం ఏంటంటే క్యాంగ్రూ మదర్ కేర్ అంటాం. కంగారు అనే జంతువు ఆస్ట్రేలియన్ జంతువు. అది ఏంటంటే 130 గ్రాములతో 120 రోజులకే శిశువుల్ని కనటం జరుగుతుంది. బయటకు వచ్చిన శిశువుల్ని వాటికి పర్సు లాంటి పౌచ్ ఉంటుంది. ఆ పౌచ్లో వాటిని పెట్టుకొని ఇంకా సుమారు ఇంకొక 200 రోజుల పాటు వాటిని అవి సాగుతాయి. దాన్ని ఆ జంతువుల అవగాహన నుంచి డెవలప్ అయిందే క్యాంగ్రూ మదర్ కేర్ అంటారు, కేఎంసీ అంటారు. అది ఇప్పుడు పాపులర్గా వస్తుంది. తక్కువ ఖర్చుతో డెవలపింగ్ కంట్రీస్లో దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయటం కూడా జరుగుతుంది. దానివలన బేబీకి ఇన్ఫెక్షన్స్ రావు. అంటే తల్లి ఒక్క డైపర్ మాత్రమే వేసి నవజాత ప్రీమెచ్యూర్ బేబీకి తన రెండు బ్రెస్ట్ మధ్యలో శరీరానికి ఉండేటట్టు స్కిన్ టు స్కిన్ కేర్ వచ్చేటట్టు ఆ బేబీని ఇలా క్లాత్తో కానీ లేదంటే ఏదన్నా దీంతో కానీ ఇలా చుట్టుకోవటం జరుగుతుంది. దానివలన మన తల్లి శరీరమే ఒక ఇంక్యుబేటర్ లాగా ప్రీమెచ్యూర్ బేబీస్కి హెల్ప్ అవుతుంది. సో బేబీ శరీర ఉష్ణోగ్రత మెయింటైన్ అవుతుంది.
అలాగే తల్లి గుండె చప్పుడు వలన బేబీకి హార్ట్కి సంబంధించిన లయబద్ధత కరెక్ట్గా కొట్టుకునే అవకాశం ఉంటుంది. శ్వాస కోసం సడన్గా ప్రీమెచ్యూర్ బేబీ సడన్గా ఊపిరి ఆపేస్తూ ఉంటారు, అది కూడా రెగ్యులరైజ్ అవుతుంది తల్లి శబ్దం వలన. వాళ్ళకి ఆ స్టిమ్యులేషన్ వచ్చి ఆ రెగ్యులేషన్ వలన సో వాళ్ళకి యాప్నియా అటాక్స్ అనేవి కూడా తక్కువగా వస్తాయి, ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువగా వస్తాయి. తల్లి శరీరమే ఒక ఇంక్యుబేటర్ లాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తల్లికి నుంచే డైరెక్ట్గా మిల్క్ కూడా అలర్ట్గా ఉండి మిల్క్ కూడా ఎక్కువగా తాగుతారు. సో ఇన్ఫెక్షన్స్ తక్కువ వస్తాయి, మిల్క్ ఎక్కువ తాగుతారు, శరీర ఉష్ణోగ్రత మెయింటైన్ అవుతుంది, ఎర్లీగా డిశ్చార్జ్ కూడా అవుతుంది. బేబీ ఇట్లా నెలలు తక్కువ పుట్టిన పిల్లల్ని వెంటనే ఇవాళ రేపు మీరు చూస్తూనే ఉండుంటారు, ప్రత్యేకమైన నవజాత శిశు యూనిట్స్లో పెట్టాల్సి వస్తుంది. ఎస్ఎన్సి స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్స్ అంటాము. అలాంటి యూనిట్స్లో పెట్టినప్పుడు వాళ్ళ కంగారు మదర్ కేర్ ఇచ్చిన మదర్స్ ఉన్న పిల్లల్లో నెలలు తక్కువ ఉన్న పిల్లల్లో తొందరగా డిశ్చార్జ్ అవ్వటము, వాళ్ళకి సర్వైవల్ రేట్ పెరగటము, తర్వాత వాళ్ళు ఇన్ఫెక్షన్స్కి తక్కువ లోన్ కానవటము, వెయిట్ తొందరగా పెరగటము అనేవి ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన సైంటిఫిక్ ఎవాల్యుయేషను. దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తున్నారు కూడా. అలాగే స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్స్లో ఇందాక చెప్పుకున్నట్టు శ్వాసకోశ సంబంధానికి సంబంధించిన వెంటిలేటరీ కేర్ కానీ తర్వాత సిప్యాప్ కేర్ అంటాము, అవి వాటి వలన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలను నివారించవచ్చు. స్పెషల్లీ ట్రైన్డ్ నర్సుల ద్వారా వాళ్ళకి స్పెషల్ కేర్ అందించడం వలన వాళ్ళకి ఫీడింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మనం నివారించడం జరుగుతుంది. ఓవరాల్గా మనం చూసేది ఇన్ఫెక్షన్ కంట్రోలు, వాళ్ళ ఆహారం వాళ్ళు తీసుకోగలగటం, తల్లి రొమ్ము పట్టి పాలు తాగి వాళ్ళంతటా వాళ్ళు అన్నీ స్టెబిలైజ్ అయ్యి బయటికి రావడానికి సుమారు 2 నుంచి 4 వారాలు టైం పడుతుంది. వాళ్ళు ఎంత వెయిట్తో పుట్టారు అన్నదాన్ని బట్టి 1.5 నుంచి 2.5 కేజీల మధ్యలో పుట్టిన శిశువులందరినీ బరువు తక్కువ ప్రీటర్మ్ బేబీస్ గానో లో బర్త్ వెయిట్ బేబీస్ గానో కన్సిడర్ చేసి వాళ్ళకి అవసరమైన దాన్ని బట్టి సిస్టమ్ వైజ్గా వాళ్ళకి ఒకవేళ ఊపిరి తీసుకోవడం ప్రాబ్లం అయితే రెస్పిరేటరీ కేర్, వెంటిలేటరీ కేర్ ఇవ్వటం, అట్లాగే టెంపరేచర్ మెయింటైన్ చేయలేకపోతే వార్మర్ కేర్ ఇవ్వటం, అది క్యాంగ్రూ మదర్ కేర్ ద్వారానా లేదంటే ఇంక్యుబేటర్ కేర్ ద్వారానా డిసైడ్ చేస్తారు. అట్లాగే మనం ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ ద్వారా ఇన్ఫెక్షన్స్ రాకుండా చూడటం. తర్వాత తల్లి రొమ్ము బట్టి తల్లి రొమ్ము పట్టలేనప్పుడు ట్యూబ్ ఫీడింగ్ కానీ వేరే ఫీడింగ్ కానీ ఎంట్రల్ ఫీడింగ్ కానీ అంటాము, అది ఇచ్చి బేబీ వీలైనంత త్వరగా మామూలు పిల్లలలాగా వాళ్ళంతటా వాళ్ళే ఊపిరి తీసుకొని వాళ్ళంతటా వాళ్ళే పాలు తాగే స్టేజ్ వచ్చి వెయిట్ గెయిన్ వచ్చినప్పుడు వాళ్ళని తల్లిని పిల్లను కూడా ఇంటికి పంపించే కేర్ ఇవాళ అవైలబిలిటీలోకి వచ్చింది. సో వీటన్నిటి గురించి ప్రజల అవగాహనను పెంచుకోవటం చాలా ముఖ్యం. సో ఒకసారి వాళ్ళు ప్రజలందరూ ఎలా ఉంటారంటే ఎనీ వుడ్ బి పేరెంట్స్కి ఒక రకమైన ఆందోళన ఉంటుంది. ఇవాళ రేపు అందరికీ 1-2 పిల్లలే ఉంటున్నారు. వాళ్ళకి ఒకసారి బాక్స్లో పెడితే అది ఫుల్ ప్రూఫ్ బేబీ సర్వైవ్ అవుతుంది అనే అపోహలో ఉంటారు. అది కాదండి. బేబీకి ఏ కాంప్లికేషన్స్ వస్తున్నాయి, ఎంత వెయిట్తో పుట్టింది, ఎన్ని వారాలకు పుట్టింది అనే దాన్ని బట్టి సపోర్టివ్ కేర్ అనేది ఇవ్వటం జరుగుతుంది న్యూబార్న్ కేర్ యూనిట్స్లోటి. ఆ కేర్ ఇవ్వటంలో వాళ్ళ సర్వైవల్ రేట్ అనేది కొంచెం డిపెండ్ అయి ఉంటుంది. సో దీని గురించి కాబోయే తల్లిదండ్రులు, వుడ్ బి పేరెంట్స్ కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరము. వాళ్ళు ముందు జాగ్రత్తగా వాళ్ళు ఏం చేయాలి, ఇందాక నేను చెప్పినట్లు ఇప్పుడు పేరెంట్స్ ఒక బేబీని కనాలనుకుంటే వాళ్ళు ముందే హెల్దీ అలవాట్లను అలవాటు చేసుకోవాలి. అది ఫాదరు మదర్ ఇద్దరూ కూడా. అసలు తల్లి తండ్రి ఇద్దరూ కూడా మద్యాన్ని ముట్టుకోవటం కానీ, స్మోకింగ్ కానీ, లేదంటే ఓవర్ వెయిట్ ఉండటం కానీ, ఇట్లాంటివన్నిటినీ ఫోర్గో అయ్యి వాళ్ళ ఐడియల్ వెయిట్కి వచ్చిన తర్వాతే పిల్లల్ని కనే ప్రక్రియని చేపట్టాలి. అట్లాగే ఇందాక చెప్పుకున్నట్టు ఎనీమియా అలాంటివి ఉంటే ముందే కౌన్సిలింగ్ చేయించుకోవాలి. మనకి కొన్ని మెటబాలిక్ డిసీజెస్ ఉంటాయి, లైక్ చెప్పినట్టు షుగరు, థైరాయిడ్, ఇలాంటివన్నిటిని స్క్రీనింగ్ చేయించుకొని వాటన్నిటిని కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత మాత్రమే పిల్లల్ని ప్లాన్ చేయాలి. కాకపోతే మన భారతదేశంలో ఆ ప్రపంచవ్యాప్తంగా కూడా 65% మంది వాళ్ళు అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీసే. వాళ్ళు ప్రెగ్నెంట్ అనేది కూడా వాళ్ళకి తెలవకుండానే
వాళ్ళు గర్భిణీలుగా గర్భవతులుగా మారుతున్నారు. సో ఈ అవేర్నెస్ వలన వాళ్ళు ఇంకొంచెం బెటర్ అవగాహనతో ఇంకొంచెం బెటర్ హెల్దీ బేబీస్ని కొంచెం కనే అవకాశం ఉంటుంది. ఈ ప్రీటర్మ్స్ విషయానికి వస్తే కనుక ఈ స్పెషల్ కేర్ యూనిట్స్ ద్వారా మనం ఇవాళ రేపు మంచి కేర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అది గవర్నమెంట్ సెటప్లోనూ ఉంది, ప్రైవేట్ సెటప్లోనూ కూడా ఉంది. దానికి సరిపడా పీడియాట్రిషియన్స్ అందరూ కూడా, యంగ్స్టర్స్ అందరూ కూడా, సీనియర్స్ కూడా ట్రైనింగ్ అయ్యి ఆ కేర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వాళ్ళు ముందే ఇన్సూరెన్స్ లాంటివి ఏవైనా తీసుకోగలిగే స్టేజ్ ఉంటే పేరెంట్స్, అది ఇంకా ఉత్తమమైన పని. సో దీని గురించి అవగాహన పెంచుకొని మనం ప్రీటర్మ్ బర్త్స్ని నివారించవచ్చు. ప్రీటర్మ్ ఒకవేళ అనుకోకుండా ప్రీటర్మ్ డెలివరీ అయితే దాని కేర్ వలన సర్వైవల్ రేట్ని కూడా పెంచుకోవచ్చు. సో ఈ సర్వైవల్ రేట్ని పెంచుకోవటం వలన లాంగ్ టర్మ్లో వచ్చే వీళ్ళకి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటే ఎంత కేర్ ఇచ్చినా కానీ వాళ్ళకి కొన్ని స్పెషల్ రిస్క్స్ ఉంటాయి. బరువు తక్కువ పుట్టడం వలన వాళ్ళు తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు, షుగరు, హైపర్ టెన్షన్, గుండెకి సంబంధించిన జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది లో బర్త్ వెయిట్ బేబీస్కి, ప్రీటర్మ్ బేబీస్కి కూడా. అలాగే వాళ్ళకి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఇంటెలిజెన్స్ కూడా కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ కూడా తల్లిదండ్రులు అవగాహనలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలా అని వాళ్ళు ఏదో ఫస్ట్ 2 yearsలో వాళ్ళకి డెవలప్మెంటల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, స్పెషల్గా ముందు పుట్టిన వాళ్ళకి. అంటే కంటి చూపు ఎలా ఉంది అనేది స్క్రీన్ చేస్తారు పుట్టగానే 4 వారాల లోపల. అలాగే ఇంకేమన్నా ఊపిరితిత్తులకు సంబంధించిన, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి కూడా స్క్రీనింగ్ చేస్తారు. ఇది కాక వాళ్ళకి డెవలప్మెంటల్ స్క్రీనింగ్ అంటాం. అంటే వాళ్ళ మానసిక ఎదుగుదల, తర్వాత సోషల్ ఎదుగుదల, తర్వాత ఇంటెలిజెన్స్ ఎలా ఉన్నాయి అనేది 4 డొమైన్స్, స్పీచ్, ఇలాంటి 4 డొమైన్స్లో వాళ్ళ ఎదుగుదల ఎలా ఉండేది అనేది అందరి పిల్లలకి చేస్తారు. ప్రీటర్మ్ బేబీస్కి స్పెషల్ కేర్ తోటి ఫస్ట్ 2 years వరకు, అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి మొదటి 2 సంవత్సరాల వరకు స్పెషల్ స్క్రీనింగ్ చేయవలసిన అవసరం కూడా ఉంది. వీటన్నిటి గురించి తల్లిదండ్రులు ఒక అవగాహన పెంచుకొని ప్రిపేర్ అవుతారని, ఒక హెల్దీ బేబీస్ని కనే ప్రక్రియకి వాళ్ళు పూనుకుంటారని ఆశిస్తున్నాను. మేడం, ఇంకోటి మేడం, అసలు ప్రీమెచ్యూర్డ్ బేబీ పుడతారని చెప్పి ముందస్తుగా మీరు గుర్తించే అవకాశం ఏమైనా ఉందా? గైనకాలజిస్టులుగా వాళ్ళకి ఏమైనా సూచనలు ఇచ్చి అట్లా ప్రీటర్మ్ బేబీని ముందుకు తీసుకుపోయే అవకాశం ఏమైనా ఉందా డెలివరీని? ఇప్పుడు కవల పిల్లలు అనుకోండి, మల్టీ ప్యారిటీ అంటాం. కవల పిల్లలు కానీ లేదంటే 3 పిల్లలు కానీ పొట్టలో ఉన్నప్పుడు వాళ్ళకి పొట్ట ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ముందస్తు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. మల్టీ ప్యారిటీ అంటాం. అంటే ఎక్కువ మంది పిల్లలు ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉన్నప్పుడు తల్లి ముందు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తల్లికి హై బీపీ ఉన్నప్పుడు బేబీ నెలలు నిండినయ్యా అని చూడరు, మదర్కి రిస్క్ అనుకుంటే ముందే డెలివరీ చేస్తాం. అట్లాగే ఇంకేమన్నా కాంప్లికేషన్స్, గుండెకి సంబంధించిన కాంప్లికేషన్స్ కానీ ఇంకేమన్నా ఉంటే కనుక చాలాసార్లు టు సేవ్ ది మదర్ ముందు డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే లోపల పొట్టలో ఉన్నప్పుడు సరైన పరిస్థితులు లేకపోతే గ్రోత్ రిస్ట్రిక్టెడ్ బేబీస్ ఉంటాయి పొట్టలో, ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్, IUGR బేబీస్ అంటాం. అలా ఉన్నప్పుడు కూడా బేబీలు పొట్టలో ఉన్నట్టు కంటే బయట ఉంటేనే వాళ్ళకి సేఫ్ ఎన్విరాన్మెంట్ అనుకున్నప్పుడు నెలలు నిండకుండానే బరువు తక్కువ ఉన్నా కానీ డెలివరీ చేసేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 4 ప్రత్యేక పరిస్థితుల్లో తల్లి ప్రాణానికి హాని ఉందనుకుంటే కనుక డెఫినెట్గా నెలలు నిండకుండాను బరువు లేకపోయినా కానీ డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. ఈ మెడికల్ కండిషన్స్ కాకుండా ఒకవేళ అనుకోకుండా తల్లికి ఏదన్నా సడన్గా ఉమ్మనీరు పోవటం ఇలాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే కూడా ముందు డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో మినహా పిల్లలు సరైన నెలలు నిండిన తర్వాతనే పుడితే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఇదే కాకుండా ఎవరైతే నూతన దంపతులు కొత్తగా పెళ్ళైన వారు ఎవరుతున్నారో వారు పూర్తిగా దీని మీద అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. భావితరాలని అందించేటువంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒక సమగ్రమైనటువంటి పరిపూర్ణమైన శిశువుకి జన్మనిస్తేనే మంచి శిశువులను కన్నవాళ్ళు అవుతారు. దీనికోసం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ది ప్రీటర్మ్ బేబీపై ఖచ్చితంగా అవగాహన
కలిగి ఉండాలని చెప్పి డాక్టర్ వై నాగమణి గారు తెలియజేస్తారు. కెమెరామెన్ వీరబాబుతో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.